రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా పేరుగాచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నేటి జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇక ఇవాళ సాయంత్రం కన్నపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి రానున్నారు. కన్నపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గోవిందరాజు పగడిద్దరాజులు కూడా గద్దెలకు చేరుకుంటారు. అలాగే గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం కానుంది. మరుసటి రోజు అనగా శుక్రవారం భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన శనివారం సాయంత్రం సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిపూర్ణంగా ముగుస్తుంది. ఇక మేడారం మహాజాతర తెలంగాణ సంస్కృతి గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనాలు గుడారాలతో మేడారం కిటకిటలాడుతుంది. ఇక భక్తులు బంగారం సమర్పిస్తూ ఆచారాలు పాటిస్తున్నారు. ఇక మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. దాదాపు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇక ప్రభుత్వం తాజాగా గద్దెలను పునర్నిర్మాణం చేసింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, నీరు, వైద్యం, భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేశారు అధికారులు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ నుంచి 3 షిఫ్టులుగా 6 నుంచి 10 1 2 నుంచి 15 10 నుంచి రాత్రి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒక్కరోజే మళ్ళీ రేపు ఈరోజు సారలక్క సంపర్క వాళ్ళు గద్దెలకు వచ్చినాక భక్తులు భారీగా పెరుగుతారు. కాబట్టి ఎలాంటి అంతరాయం కలగకుండా భక్తులకు వచ్చి అన్ని ఏర్పాటు చేస్తుంది. సారలక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ నుంచి 3 షిఫ్టులుగా 6 నుంచి 10 1 2 నుంచి 15 10 నుంచి రాత్రి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కరోజే మళ్ళీ రేపు ఈరోజు